Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. జాబ్ కాస్టింగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, ఒక చిన్న షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చేయించాను. ఇప్పుడు కొంచెము జాబ్ కాస్ట్ షీట్ ఎట్లా చేయాలి దాని ప్రకారం ఆ ప్రొఫార్మా ప్రకారంగా ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇవి కూడా పంకజ్ పబ్లికేషన్స్లో 2 షార్ట్ ప్రాబ్లమ్సే, కానీ మీకు కొంచెం ఎస్ఏ టైప్లో నేర్పిస్తున్నాను. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాబ్ కాస్టింగ్ చేయాలి అంటే కనుక మనకి కాస్ట్ షీట్ ప్రొఫార్మా పక్కా తెలిసి ఉండాలి. కాస్ట్ షీట్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా కాస్ట్ అకౌంటింగ్లో. కాస్ట్ అకౌంటింగ్ బిగినింగ్లోనే కాస్ట్ షీట్ నేర్చుకుంటాం. అది లేకుండా అసలు మనం ముందుకు వెళ్ళలేము. కాస్ట్ షీట్ ప్రొఫార్మా పక్కా పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు ఒక్కసారి రివిజన్ లాగా ఉంటుందని ఇక్కడ రాశాను. కాస్ట్ షీట్ ఎట్లా చేస్తాము ఒకసారి కొంచెం ఫోకస్ చేయండి, ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తుంది. కాస్ట్ షీట్ ఎట్లా చేస్తామంటే ముందు 3 ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 ప్రాబ్లంలు ఇస్తే కనుక ఆ 3 ముందు రాసేస్తే మనకు వచ్చేది ఏంటి? ప్రైమ్ కాస్ట్. ఓకేనా? ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాము. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ దేనికి యాడ్ చేస్తున్నాం? ప్రైమ్ కాస్ట్కి యాడ్ చేస్తున్నాము. చేస్తే మనకు వచ్చేది వర్క్స్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది వర్క్స్ కాస్ట్. ఈ వర్క్స్ కాస్ట్కి మనం అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాము. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి సంబంధించినవి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఇది యాడ్ చేస్తే వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటూ ఉండండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి మనము లాస్ట్ ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇది యాడ్ చేస్తాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. ఏం లేదండి, అన్ని కాస్ట్లన్నీ పెట్టిన ఖర్చులన్నీ యాడ్ చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే ఒక సిస్టమాటిక్ ప్రొఫార్మాలో యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ మెటీరియల్, ఈ 3 యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వచ్చింది. దీనికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే మనకి వర్క్స్ కాస్ట్ వచ్చింది. దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ వచ్చింది కదా. ఇక్కడ దాకా వచ్చిందా టోటల్ కాస్ట్? దీనికి ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇది ఒక్కటి నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ కాస్ట్ దాకా అయితే అర్థమైంది కదా. టోటల్ కాస్ట్ సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేశాను. అది ఒక 10,000 రూపీస్ ఉందనుకోండి. ఓకే, 10,000 రూపీస్ అది నేను మొత్తం కాస్ట్ పెట్టింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ ఒక 2,000 అనుకోండి. 10,000కి నేను ఒక 2,000 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? నేను చేసిందేమో 10,000కి, నేను ఆ ప్రాఫిట్ 2,000 అనుకుంటున్నప్పుడు దాని మీద మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే కనుక ఈ 2 యాడ్ చేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్ కదా. అదే ఇది టోటల్ కాస్ట్. నేను ఒక 10,000కి ప్రిపేర్ చేశాను. దీనికి ప్రాఫిట్ నేను ఒక 2,000 యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఎంతకు అమ్ముతున్నాను అది వచ్చేస్తుంది. అదెంత? 12,000 అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏం లేదు, ఎక్స్పెన్సెస్ ఒకటి వెనకాల ఒకటి ఆ ప్రొఫార్మా ప్రకారం యాడ్ చేసుకుంటూ పోయాం, అంతే, ఏం లేదు. బట్టి కొట్టారా? కొట్టాలి, కొట్టకపోతే మనకి జాబ్ కాస్టింగ్ రాదు. అయితే సరే, ఒక 2 ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేద్దాం. ఒక ప్రాబ్లం మీకు ఈ ఆర్పి త్రివేదిలోనే ప్రాబ్లం మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను. షార్ట్ ప్రాబ్లమ్స్లో 4th ప్రాబ్లం ఇది యాక్చువల్లీ. సరే, మీకు డెస్క్టాప్ మీద ప్రాబ్లం ఇచ్చాను, ఒకసారి ప్రాబ్లం చదువుతాను చూడండి. ప్రిపేర్ జాబ్ కాస్ట్ షీట్ నెంబర్ 243. జాబ్ కాస్ట్ షీట్ 243 ప్రిపేర్ చేయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు? మెటీరియల్ 3,000, వేజెస్ 2,000. ఓకేనా? ఇంకా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 50%, వేజెస్ పెయిడ్. అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ 80% ఆఫ్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అండ్ కాస్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 20% ఆన్ వర్క్స్. ఇట్లా ఇచ్చాడు. దీని ప్రకారం మనము ప్రొఫార్మా తెలుసు. ఈ దీని ప్రొఫార్మలో వేసుకుంటాము. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? డైరెక్ట్ మెటీరియల్, వేజెస్. మెటీరియల్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వదిలేస్తాము. ఇచ్చినవి 2 కాబట్టి ఆ 2 రాసుకున్నాము. మెటీరియల్ ఎంత? 3,000, వేజెస్ 2,000. ఓకేనా? ఈ 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకి? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 50% ఆఫ్ వేజెస్ అన్నాడు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 50% ఆఫ్ వేజెస్. 50% ఆఫ్ వేజెస్ ఎంత? 2,000. 2,000లో 50% ఎంత? 1,000 కదా. 1,000 వచ్చింది ఇట్లా. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? వర్క్స్ కాస్ట్.
కదా. ఇప్పుడు ఏంటి, వర్క్స్ కాస్ట్కి మనం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అన్నాడు ఏమన్నాడు, 80% ఆఫ్ ఫ్యాక్టరీ, అంటే ఫ్యాక్టరీ అంటే వర్క్స్ కాస్ట్. దీని మీద అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ 80% ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత 1000 కదా. 1000 మీద 80% వేసుకున్నాం. వేసుకుంటే 800 వచ్చింది. ఇది వేసేసాము. మనకేమైంది ఇప్పుడు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. ఇక లాస్ట్లో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 20% ఆఫ్ వర్క్స్ కాస్ట్ మీద 20% అన్నాడు. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 20% ఆఫ్ వర్క్స్ కాస్ట్ ఎంత 6000 ఇంటూ 20% 1200 వచ్చింది. ఇది యాడ్ చేయక వచ్చేసింది మనకి టోటల్ కాస్ట్. ఏం లేదు, అన్ని కాస్ట్ మొత్తం ఎంతెంత ఖర్చులు అయినాయి చూసుకుందాం. మెటీరియల్ వేజెస్కి ఇంత అయింది, ఇది ప్రైమ్ కాస్ట్ అంటాము. దీనికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 50% ఆఫ్ వేజెస్, దీని మీద యాడ్ చేస్తే మనకి వచ్చేది వర్క్స్ కాస్ట్. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమో 80% ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నాడు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 1000 కదా, దాని మీద 80% తీసుకుంటే ఇంత వచ్చింది. ఇది యాడ్ చేయగా వచ్చింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీనికి మనము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా 20% ఆఫ్ వర్క్స్ కాస్ట్ అన్నాడు. సెల్లింగ్ వర్క్స్ కాస్ట్ అంటే ఏంటి, ఇదే కదా. సో దీని మీద 20%, ఇది 1200 టోటల్ కాస్ట్ వచ్చింది. ఈ ప్రాబ్లంలో మనకి ప్రాఫిట్ గురించి ఏమనలేదు, మనకి ఈ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏం లేదు, ప్రాఫిట్ గురించి ఏమనలేదు కాబట్టి మనకు టోటల్ కాస్ట్ ఇంత అని చూపించాము. వాడు ఏమన్నాడు, ఓన్లీ జాబ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమన్నాడు. ఇచ్చిన దాని ప్రకారం మనం జాబ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసినాం, టోటల్ కాస్ట్ ఇంత వచ్చిందని చూపిస్తున్నాం, అంతే, సింపుల్. ఇది బేసిక్ మనకి ప్రొఫార్మా ఒక్కసారి గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రాబ్లం, అర్థమైందా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇది ఆర్పి త్రివేదిలో ఫస్ట్ ప్రాబ్లము, మీకు డెస్క్టాప్ మీద ఇచ్చాను. ఫస్ట్ చదువుతాం, తర్వాత మనము వర్కౌట్ ఇది చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ద కాస్ట్ షీట్ ఫర్ జాబ్ నెంబర్ 75 అండ్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ జాబ్. ఇది కూడా జాబ్ కాస్ట్ షీట్ చేయమన్నాడు. ఏంటి ఏమిచ్చాడు, మెటీరియల్స్ ఇష్యూడ్ ఫర్ ద జాబ్ 6000, ప్రొడక్టివ్ వేజెస్ 4600, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500. 3 ఇచ్చాడు, మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3 ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు చూడండి, ప్రొవైడ్ 60% ఆన్ ప్రొడక్టివ్ వేజెస్. ప్రొడక్టివ్ వేజెస్ అంటే ప్రొడక్టివ్ వేజెస్ ఫర్ వర్కర్స్ 60%. సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం ఆన్ కాస్ట్. అండ్ 12.5% ఆన్ వర్క్స్ కాస్ట్ ఫర్ ఆఫీస్ ఆన్ కాస్ట్. ప్రాఫిట్ టు బి రియలైజ్డ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ 15%. ఇప్పుడు చూడండి ప్రాబ్లం సింపుల్, మనం ఆ క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలంతే. ఇక్కడ ఏమన్నాడంటే, ఫస్ట్ మనము కాస్ట్ షీట్ ఫర్ జాబ్ నెంబర్ 75 వేసుకున్నాము. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, డైరెక్ట్ మెటీరియల్, ప్రొడక్టివ్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ 3 వేసుకున్నాము. డైరెక్ట్ మెటీరియల్ ఇది 6000, ప్రొడక్టివ్ వేజెస్ 4600, నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500. ఈ 3 యాడ్ చేస్తే మనకు వచ్చేది ప్రైమ్ కాస్ట్ వచ్చేసింది. దీనికి ఏమన్నాడు మనకి ఇప్పుడు, ప్రొవైడ్ 60% ఆఫ్ ప్రొడక్టివ్ వేజెస్ ఫర్ వర్క్స్ ఆన్ కాస్ట్. అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎట్లా వస్తుందంటే వర్క్స్ ఆన్ కాస్ట్ మీద, అంటే ఇది 60% ఆఫ్ వేజెస్ అంటున్నాడు. 60% ఆఫ్ వేజెస్ ఎంత 4600, దీని మీద 60%, 4600 ఇంటూ 60% ఎంత వచ్చింది 2760. ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 2760. వర్క్స్ ఆన్ కాస్ట్ అని ఇంకొక వర్డ్ యూజ్ చేస్తాడు, యాక్చువల్లీ ఇది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కదా, అందుకని నేను ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని రాసేసాను. ఇది యాడ్ చేస్తే మనకు వచ్చేది వర్క్స్ కాస్ట్. ఇక దీనికి ఏమన్నాడు ఇప్పుడు, వర్క్స్ కాస్ట్ అయింది కదా, అండ్ 12.5% ఆన్ వర్క్స్ కాస్ట్ ఫర్ ఆఫీస్ యూస్. అంటే ఆఫీస్ కాస్ట్ మీద 12.5% ఆన్ వర్క్స్ కాస్ట్ ఇప్పుడే వచ్చింది. దీని మీద 12.5% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఇది తీసుకున్నాం, ఇక్కడ 12.5% క్యాలిక్యులేట్ చేస్తే 1732 ఇక్కడ వేసుకున్నాము. ఓకే, అట్లా మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చేసింది. ఇది యాడ్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ వచ్చింది. అంటే సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలే కదా, కాబట్టి ఇక్కడితోనే మనకి టోటల్ కాస్ట్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి కొంచెం కేర్ఫుల్గా చూడండి, లాస్ట్ పాయింట్, ప్రాఫిట్ టు బి రియలైజ్డ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ 15%. ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, 15% ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా మనకు టోటల్ కాస్ట్ ఇంత వచ్చింది కదా, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్, ప్రాఫిట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% ఆన్ సెల్లింగ్ ప్రైస్.
ఈ క్యాలిక్యులేషన్ చూడాలి. సెల్లింగ్ ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అనేసి వర్కింగ్ నోట్స్లో చూపియండి. మనకి 15% ప్రాఫిట్ అన్నాడు కదా, ఓకేనా. సపోజ్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 100, సెల్లింగ్ ప్రైస్ 100 అనుకుందాం, 15% ప్రాఫిట్ అంటున్నాం కదా, 15 రూపీస్ ప్రాఫిట్. ఇప్పుడు మనకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? టోటల్ నేను అమ్మేది ఇంత, నేను ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసింది ఇంత, దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. అర్థమైందా? సో సెల్లింగ్ ప్రైస్ ఇంతకు అమ్ముతున్నాను నేను, ప్రాఫిట్ ఇంత, ఆ ప్రాఫిట్ తీసేస్తారనుకోండి, యాక్చువల్లీ నేను దాని కాస్ట్ ఎంత వచ్చేస్తుంది కదా, అందుకని సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ ఈస్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది ఇప్పుడు? 85 ఉంది. సెల్లింగ్ ప్రైస్ 100 అయితే ఆ 15 ప్రాఫిట్ మనం మైనస్ చేస్తే టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ ఆల్రెడీ చేసాం కదా, 15,592. ఇప్పుడు టోటల్ కాస్ట్ 15,592 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వేసుకున్నాం. టోటల్ కాస్ట్ ఇంత అయితే మరి ప్రాఫిట్ ఎంత అవుతుంది? ఈజీ కదా క్యాలిక్యులేషన్. సో దానికి ఏం చేస్తామంటే 15,592 ఇక్కడ వేసుకొని ఇక్కడ 15/85 అంటాము. ఇప్పుడు 85/15 వేయాలా, 15/85 ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే ఎప్పుడైనా ఒక చిన్నది గుర్తుపెట్టుకుని, తక్కువ బై ఎక్కువ. మేము స్కూల్ లైఫ్లో అలాగే నేర్చుకున్నాము. తక్కువ ఉన్నది ఏది? 15/85 చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఎంత? 2,752. ఈ ప్రాఫిట్ని ఇక్కడ వేసుకున్నాము. ప్రాఫిట్ 15% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు దీనికి యాడ్ చేస్తే కనుక మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. పర్ఫెక్ట్గా మన కాస్ట్ షీట్ ఏదైతే మనం నేర్చుకున్నామో దాని ప్రకారంగా మొత్తంగా ఇది చేసాం. ఇది ఇంతకుముందు ప్రాబ్లం మనకి ప్రాఫిట్ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు ప్రాఫిట్ ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ దాకా ప్రాబ్లం వచ్చేస్తుంది కదా, అన్ని ఎక్స్పెన్సెస్ అని యాడ్ చేసుకుంటూ పోతే మనకి కాస్ట్ షీట్ ఇంత వచ్చింది. టోటల్ కాస్ట్ ఇంత వచ్చినప్పుడు ఇక సెల్లింగ్ ప్రైస్ ఏముంది అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్. 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 100 అంటే ప్రాఫిట్ 15 అంటే టోటల్ కాస్ట్ ఎంత అయింది? ఇది 100 మైనస్ 15 85 అయింది. 85కి ప్రాఫిట్ ఇంత అయితే మొత్తం మనకి టోటల్ కాస్ట్ 15,592కి ఎంత అవుతుంది? ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చేసింది. ప్రాఫిట్ ఇది. ఈ ప్రాఫిట్ని మనం యాడ్ చేసామనుకోండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. దీంతో అయిపోయింది ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కరెక్టా కాదా అని చూసుకోవడానికి ఇట్లా కూడా చేయొచ్చు. 18,344 ఇంటూ 15% ఇదే వస్తుంది. చేసి చూడండి, క్లియరే కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది అర్థమైతే జాబ్ కాస్టింగ్ వచ్చినట్టే. మీకు కొంచెం మోర్ ఆర్ లెస్ కొంచెం చేంజెస్ ఉంటాయి ప్రాబ్లంలో, కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేయండి. మీరు ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉండొచ్చు, సిఏ, సిఎస్, సిఎంఏ, లేకపోతే ఎంకామ్, ఎంబీఏ, బీకామ్, బీబీఏ, వాట్ ఎవర్ మే బీ యువర్ కోర్స్. ఏ చాప్టర్ అని తీసుకున్నప్పుడు నేను చెప్పినవి కాకుండా బేస్ మీకు అర్థమవుతుంది కదా, ఇంకా కొన్ని ఎక్కువ వర్కౌట్ చేయండి. సో దాట్ యు గెట్ ద క్లారిటీ, ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయండి. 10 మందితో వీడియోస్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో హ్యావ్ ఏ బ్రైట్ కెరియర్. గుడ్ లక్.